ఆస్తంతమతి 7 మంది బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం అమ్ముడు బయట పంటది ఈ అమ్మ కేసీఆర్ సర్వం పెట్టినా నా ఇంటి కనుగొనలేడు గుర్తు పెట్టుకోరా వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు కాలు కోటిని కూడా తాకలేడు బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని ఇది చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు నా నిజాయితీని కూడా శంకించానంటే అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడడం నీకు మంచిది కాదు ఈరోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను దీన్ని అర్థం చేసుకో ఇది చేతగా తన కాదు ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాట నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు చుచ్చి జైలు పోయినా వాడుకొని కొట్లాడడానికి ఈ అమ్మాయి నువ్వు నన్ను 10 కోట్లకు అమ్ముడు పోయినట్టావా ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు ఒక్క తరంగా 4 తరాలైన మాతో కొట్లాడుతూ గుర్తుపెట్టు అంత ఆశామాశ అనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో నిలబడు ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అది కాదు రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు చర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో బాధ ఏందో చెల్వాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు దాన్ని జైల్లో పెట్టడం పోయి నీ మిత్రుడు విశ్వేశ్వర రెడ్డిని అడుగు ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది ఎవరి పక్కన నిలబడ్డాడు ఎవరి గురించి మాట్లాడుతూ ఒడ్డు దగ్గర పెట్టుకుని మాట్లాడు రాజేంద్ర ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది 100% కల్పన చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు ఎవరికి భయపడను నిటారుగా నిలబడి కొట్లాడతా ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో ఏదైనా జరుగుతూ రాజకీయాలని రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు ఒకటే జరుగుతుంది కేసీఆర్తో కొట్లాడేది కేసీఆర్ను తగ్గదే దించేది అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు నా జీవితంలో అన్నీ ఉన్నాయి నాకు లేనిది లేదు నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే దానికోసం సర్వం ఒట్టుతా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్లాడే 10 ఎకరాలు కొల్లగొట్టుంటే కోకపేట నుంచి కానంపేట వరకు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంటే ఇదే కాదు గజ్వేల్ ఫామ్ హౌస్ లో ప్రజలందరినీ ఒరేసుకున్నట్టు అని చెప్పి 150 ఎకరాల వరి పండిస్తే అదే విధంగా జూబ్లీ హిల్స్ లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లో విలాసవంతమైన జీవితం అలవాటు పడ్డ కేటీఆర్ చెన్వాడలో 5 ఎకరాల విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఈ అవినీతి అక్రమాలను బయటపెట్టి కేసీఆర్ యొక్క దోపిడీని నిలదీసినందుకు చెర్లపల్లి చెంచల్గూడలో రోజుల కొద్ది జైల్లో మగ్గి జన్వాడలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను బయట పెట్టినందుకు నా మీద కక్ష కట్టి 41 కేసీఆర్ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్ అంటే ఐఎస్ఐ తీవ్రవాదులు కరడు కట్టిన నేరగాళ్లను నిర్బంధించే డిటెన్షన్ సెల్లో పెట్టి నా మనోధైర్యాన్ని దెబ్బతీసుకోవాలని దొంగ తీసుకోవాలని కేసీఆర్ చూస్తే జైల్లో ఉన్నన్ని రోజులు రాత్రిపూట పడుకునేటప్పుడు ట్యూబ్ లైట్ కూడా బంద్ చేయకుండా అందులో లైట్ వేసి పెడితే ఆ ట్యూబ్ లైట్ లో పురుగులను తినడానికి బల్లులు రాక్షస బల్లు లాంటి బల్లులు వచ్చి డిటెన్షన్ సెల్లో నిద్రపోకుండా 16 రోజులు ఏ ఒక్క రాజు కూడా ఒక్క క్షణం నిద్రపోకుండా
చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని ఉంటారని నిలబడ్డారు. ఇలాక కాదు, నేను నోటీస్ ఇయ్యంగానే ఎవరి దగ్గరనో పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాడు కూడా హైదరాబాద్ నగరాన్ని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని అపార్ట్మెంట్ల పేర్ల మీద ఇవాళ కొల్లగొడుతుంటే, దోసుకుంటుంటే, విధ్వంసం చేస్తుంటే కేసీఆర్ అవినీతి మీద నిటారుగా నిలబడి కొట్లాడుతున్నా. ఎవడిలాగా మారిపోయినోడో, వీళ్ళలాగా వాళ్ళలాగా లొంగిపోయినోడో కాదు రేవంత్ రెడ్డి. అట్లాంటి నా మీద, నా పార్టీ మీద నిజాయితీ మార్గేరైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద పాల్గొంటే కేసీఆర్ అప్పుడు పోయి కానీ ఆరోగ్యం చేస్తావా? ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇదేనా కేసీఆర్ వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం? నీకు రాజకీయ స్వార్థం ఉండొచ్చు. నువ్వు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసమో, వాళ్ళు ఇసిరే ఏదో ఒక కుర్చీ కోసమో కక్కుర్తి పడి కేసీఆర్ కు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న మా మీద నాటి ఆరోపణలు కుదిచల్లడము, ఇది నాకు నష్టం అనుకుంటున్నావా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం, పేదలకు నష్టం, దళితులకు, గిరిజనులకు కేసీఆర్ చేతుల నిర్బంధాలను ఎదుర్కొంటున్న తెలంగాణ సమాజకు నష్టం. తెలంగాణ కేసీఆర్ కొట్లాడుతున్న మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినా నీకు పరిమితులు ఉండొచ్చు. నిన్ను చంద్రశేఖరరావు శాసనసభలు అభినందించి ఉండొచ్చు. 8 ఏళ్లు నువ్వు కేసీఆర్ తో కొట్లాడుతున్నప్పుడు ఆయన పక్కన నిలబడ్డ సజీవ సాక్షి కదా రాజన్న. అప్పుడే మర్చిపోయినావా? 8 ఏళ్ల మిడ్మానేరు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, లోకపేట భూములు కావచ్చు, రైతులు కావచ్చు, ఉస్మానియా కాకుండా విద్యార్థుల సాక్షిగా నేను పోరాటం చేసిన మాట వాస్తవం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంటే ప్రశ్న పత్రాల అమ్మకం లేదా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ నిలబడి కొట్లాడి ఈడీ కేసు నమోదు చేయించింది నేను కాదా? సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నది నేను కాదా? నిజంగానే 25 కోట్లు చంద్రశేఖరరావు దగ్గర తీసుకుని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలో చూసే ధైర్యం నాకు ఉంటుండే నా రాజేంద్ర. నా కళ్ళలో చూసి మాట్లాడు, ఇప్పటి గురించి మాట్లాడుతున్నావు, ఆలోచన చేసి మాట్లాడు. ఈ పట్ల సానుభూతి ఉండే 8 ఏళ్లు కాదు, 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు పక్కన 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల చంద్రశేఖరరావు దుర్మార్గాలలో నువ్వు సాక్షివో భాగస్వామివో నువ్వు నిర్ణయించుకో.